హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ వీడియోలో ప్రధానంగా ఏపీ సెట్కి సంబంధించి పేపర్ 2 హిందీ సబ్జెక్ట్ని అనాలసిస్ చేయడం కోసం రూపొందించడం జరిగిందండి. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి క్లారిటీ, ప్రిపరేషన్కి అవసరమైనటువంటి పూర్తి నాలెడ్జ్ లభిస్తుంది. తద్వారా ఏపీ సెట్ని మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, సర్టిఫికేట్ పొందవచ్చు. మరి ఇలాంటి క్లాసెస్ మీరు కావాలనుకుంటే మన సురేష్ హిందీ అకాడమీ ఆన్లైన్ యాప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినటువంటి వారికి ఏపీ సెట్ పేపర్ 2కి సంబంధించిన పూర్తి మెటీరియల్ ఫ్రీగా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందండి. పూర్తిగా 1000 పేజీలు కలిగినటువంటి మెటీరియల్. సో విత్ స్పైరల్ బైండింగ్ 4 భాగాలుగా చేసి 10 యూనిట్లను పూర్తిగా పోస్టల్ ఛార్జెస్తో సహా ఇంటి దగ్గరికి పంపించడం జరుగుతుందండి. సో మరి ఒక్కొక్క పేపర్కి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి యూనిట్లలో ఉన్నటువంటి అంశాలు ఎలా బిట్స్ గెయిన్ చేయాలి అనేటటువంటిది చూద్దాం. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇది కాంపిటిటివ్ ఎగ్జామ్ అయితే కాదండి. పర్సంటేజ్ వస్తే చాలు సెట్ సర్టిఫికేట్ పొందవచ్చు. సో మరి పర్సంటేజ్ అయితే ఓసీ వారికి 50, బీసీ వారికి 46, సో ఎస్సీ ఎస్టీ అయితే 44 నుండి 42 మధ్యలో వస్తే సరిపోతుందండి. అనగా 300 మార్కులకి 150 పైన, సో కొంచెం అటు ఇటుగా సాధించినట్లయితే ఓసీ వారు సర్టిఫికేట్ పొందుతారు. సో 140 మార్కులు దగ్గరగా వచ్చినట్లయితే బీసీ వారు. సో మరి అదేవిధంగా 120 నుండి 130 మార్కుల మధ్యలో వచ్చినట్లయితే 140 మార్కులు ఆ ప్రాంతంలో వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు సో ఈ యొక్క రాబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్కి, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి అర్హత సాధించిన వారు అవుతారు. మరి దీనికి సంబంధించినటువంటి అనాలసిస్ చూద్దాం. సో ఇందులో ప్రధానంగా ఏపీ సెట్, యూజీసీ నెట్. సో ఇది రెండింటికి కూడా, యూజీసీ నెట్కి ఏపీ సెట్కి రెండింటికి సేమ్ సిలబస్ అండి. మరి పేపర్ 2లో హిందీకి సంబంధించి సిలబస్ అనాలసిస్ చేస్తూ ఉన్నాం. టోటల్ మార్క్స్ 200 మార్కులకి నిర్వహిస్తారు. మొత్తం ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. అంటే ఒక్కొక్క బిట్కి 2 మార్కుల లెక్కన. టైం 2 అవర్స్ ఉంటుందండి. పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించడం జరుగుతుంది. పేపర్ ఇస్తే మనం బబ్లింగ్ చేయవలసి ఉంటుందండి. మరి ఈ పేపర్ 2లో మొత్తం యూనిట్లు 10 ఉంటాయండి. అంతా కూడా హిందీ భాష, హిందీ సాహిత్యం, హిందీ రచనలకు సంబంధించిన వివరాలే ఇందులో ఉంటాయి. సో మరి నేను ప్రధానంగా మొదటిగా 6 యూనిట్లను తీసుకుంటూ ఉన్నాను, జాగ్రత్తగా చూడండి. సో యూనిట్ నెంబర్ 1 హిందీ భాష और इसका వికాస్ అండి. హిందీ లాంగ్వేజ్ దాని డెవలప్మెంట్. ఇందులో ప్రధానమైనటువంటి 6 లెసన్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. మొదటిది హిందీ భాషకి ఐతిహాసిక పృష్ఠభూమి, చారిత్రక నేపథ్యం. సో మరి ఈ పాఠంలో మనం సంస్కృత్లో కూడా వైదిక్ సంస్కృత్, లౌకిక్ సంస్కృత్, పాలి, ప్రాకృతం యొక్క రకాలు, అపభ్రంశ్ యొక్క రకాలు, అపభ్రంశం నుండి పుట్టిన ఆధునిక భారతీయ ఆర్య భాషలు, వీటన్నింటి గురించి నేర్చుకుంటాం. మనకి ఇక్కడ నుండి ఒక బిట్ వస్తుంది ఐతిహాసిక పృష్ఠభూమి నుండి. నెక్స్ట్ భౌగోళిక విస్తార్, హిందీ భాషాక భౌగోళిక విస్తార్ అండి. ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది హిందీ అనేది. మరి ఇక్కడ మనం హిందీ భాషకి బోలియా और క్షేత్ర గురించి నేర్చుకుంటాం. ఉన్నటువంటి 18 బోలియా, వాటికి సంబంధించినటువంటి బిట్లు. సో ఇక్కడ కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 మనకి టెట్ డిఎస్సికి కూడా ఉన్నాయండి, 2 టాపిక్లు. నెక్స్ట్ హిందీ భాషిక స్వరూప్. ఇక్కడ రాష్ట్ర భాషాకే రూప్ మే హిందీ, రాజభాషాకే రూప్ మే హిందీ. ఇక్కడ ప్రధానంగా హిందీకి సంబంధించిన ఆర్టికల్స్, అదేవిధంగా షెడ్యూల్స్, పార్ట్స్, వీటన్నింటికి హిందీ భాష పైన చట్టాలు. సో అదేవిధంగా రాజభాష ఆయోగ్, ఇది చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్. ప్రతిసారి బిట్ వస్తుంది, ఒక బిట్ వస్తుందండి. నెక్స్ట్ హిందీకే వివిధ రూప్ అండి. హిందీ రూపాలైన ఉర్దూ, దక్షిణీ హిందీ, రేఖ్తా, హిందుస్థానీ. సో వీటి నుండి ఒక బిట్ వస్తుందండి, ఖచ్చితంగా బిట్ వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి జస్ట్ ఒక్కొక్క పేరాగ్రాఫ్ ఉంటుంది మన క్లాసులలో. ఒక్కొక్క పేరాగ్రాఫ్ చదివిన బిట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. నెక్స్ట్ హిందీ స్వనిమ వ్యవస్థ, అంటే హిందీ ఫొనెటిక్ సిస్టమ్ అండి.
ఖండ్య స్వనిం, ఖండ్యేతర స్వనిం అని 2 రకాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ధ్వనుల యొక్క ఉచ్చారణ అవయవాలు, వీటిపైన బిట్లు ఉంటుంది. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఇక చివరిగా దేవనాగరి లిపి అండి. దేవనాగరి లిపి యొక్క గుణాలు, దోషాలు, దేవనాగరి లిపి యొక్క ప్రత్యేకతలు, అదేవిధంగా మానకీకరణ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. దేవనాగరి లిపి స్టాండర్డైజేషన్. సో ప్రస్తుతం ఉన్నటువంటి రూపం ఏమిటి, ఈ మానకీకరణ నుండి ఒక బిట్ వస్తుంది. 1 2 3 4 5 6 బిట్లు ఖచ్చితంగా. సో ఇక్కడ నుండి అంటే ఇక్కడ ఎవ్రీ బిట్కి 2 మార్కులు లెక్కన చెప్పాం కదా. సో 100 బిట్లు ఉంటాయి, 200 మార్కులకి ఒక్కొక్క బిట్ వస్తుంది. 6 రెళ్ళు 12 మార్కులకి ఇక్కడ నుండి మనం స్కోర్ చేయవచ్చండి. సో ఇది మొదటి యూనిట్ అంతా టెట్కి, డిఎస్సికి ఉంది, ఏపీ సెట్కి ఉంది, యూజీసీ నెట్కి ఉంది, రాబోయే జేఎల్కి ఉంటుంది, డిఎల్కి ఉంటుంది, హిందీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికైనా ఉంటుంది. అందుకే మనం చాలా ఎలాబరేట్గా దగ్గరగా 156 పేజీలలో మనం చెప్పుకోవడం జరిగింది. డిస్క్రిప్టివ్గా రాస్తే దాని మ్యాటర్ పరంగా అయితే 54 పేజీలో. సో ఇక్కడ మీకు పూర్తిగా దగ్గరగా 1 నుండి 39 పేజీల వరకు మ్యాటర్ని నిక్షిప్తం చేయడం జరిగిందండి. సో ఇది పూర్తిగా మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్. ఈ పుస్తకంలో కేవలం 2 యూనిట్లు మాత్రమే ఉంటాయండి. అందుకే మొత్తం అన్ని యూనిట్లు కలిపితే 4 పుస్తకాలు తయారయ్యాయి. ఈ పుస్తకాలు ఫ్రీగా అందించడం జరుగుతుందండి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2 చూద్దాం. సో హిందీ సాహిత్యక ఇతిహాస్. ఇది ఎలాగో మనం టెట్, డిఎస్సికి చదివేది. ఓవరాల్గా హిందీ లిటరేచర్ గురించి. ఇందులో హిందీ సాహిత్య ఇతిహాస్ దర్శన్ అంటే ఏ రకాలైనటువంటి ఫిలాసఫీతో రాస్తారు, లేఖన పద్ధతియ, అదేవిధంగా లేఖన గ్రంథాలు గార్సాదతాసి రాసినటువంటి ఇస్తవార్ద లిటరేత్యురిందుయే హిందుస్థానీ దగ్గర నుండి ఆచార్య రామచంద్ర శుక్లు రాసిన హిందీ సాహిత్యక ఇతిహాస్ వరకు ఉన్న పుస్తకాలు, తర్వాత వచ్చినటువంటి అన్ని పుస్తకాలకు సంబంధించిన సాహిత్యకారులు, వారి సాహిత్యక రచనల గురించి అన్ని కోడ్స్ ద్వారా గుర్తుపెట్టిస్తామండి. దగ్గరగా ఒక 60-70 రచనలు ఉంటాయి. అన్నీ కూడా కోడ్స్తో ఈజీగా గుర్తుంచుకునేటట్లుగా చేయగలుగుతాం. నెక్స్ట్ కాల విభాజన్ నామకరణ్. హిందీ సాహిత్యాన్ని ఎన్ని కాలాలుగా వర్గీకరించారు, మారు పేర్లు ఏమున్నాయి, ఎవరెవరు ఏ పేర్లు పెట్టారు. సో ఈ లేఖన పద్ధతి దగ్గర నుండి ఒక బిట్ వస్తుంది, నామకరణ్ నుండి ఒక బిట్ వస్తుంది. ఇంకా ఆదికాల్లో కూడా సిద్ధ సాహిత్య, నాద సాహిత్య, జైన సాహిత్య, లౌకిక సాహిత్య ఇవన్నింటినీ కలిపి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. పూర్తి ఎనాలిసిస్గా పూర్తి డెప్తీ మ్యాటర్ అందించడం జరుగుతుందండి. ఓన్లీ పైన చెప్పేసి సో మరి మీ చేత ఇది నామకే వాస్తే ప్రిపరేషన్ చేయించడం కాదు, పూర్తి ఎలాబరేట్ మ్యాటర్ అందించడం జరుగుతుంది. సో మరి దీని ద్వారా ఏంటంటే మీకు టెట్, డిఎస్సిలో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఎవరికి తెలియనటువంటి బిట్లు కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన యాప్లో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఉపన్యాస్ అనేటటువంటి టాపిక్ని తీసుకోండి. అందులో కనిపిస్తాయి వీడియోస్ ఎన్ని ఉన్నాయనేది. దగ్గరగా 22 వీడియోస్ పెట్టామండి. సో అంటే ఇంకా ఉపన్యాసంలో ఎట్టి పరిస్థితుల్లో మనం బిట్ మిస్ అవ్వకూడదు. ఇంకా చెప్తున్నాను, మన ద్వారా ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి పూర్తిగా మ్యాటర్ అందించడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందుతుంది. సో అదేవిధంగా గుర్తుంచుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్ వాటిపైన స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇవి మీరు తప్పనిసరిగా ఫాలో అయితే ఎట్టి పరిస్థితుల్లో బిట్ మిస్ అవ్వదు. నెక్స్ట్ భక్తికాల్లో దాదాపుగా రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ, అదేవిధంగా సంత్, సూఫీ కావ్యధార అన్నింటిపైన దగ్గరగా 10 నుండి 12 వీడియోస్ వచ్చాయి ఒక్కొక్క దానిపైన. కృష్ణ భక్తి శాఖ 11, రామభక్తి శాఖ 12 వీడియోలు, అదేవిధంగా సంత్ కావ్యధార, సూఫీ కావ్యధార 10కి మించే ఉన్నాయండి. సో అంటే ఒక్కొక్క రచయితకి సంబంధించి దాదాపుగా మనం 20 నుండి 30 పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాం. రచనలు పూర్తిగా సో ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన దాంట్లో మాత్రం ఆ రచన ఉంటుంది. సో అలాగా ఉంటుంది. అది కూడా కవుల కాలక్రమంలోనే ఆ కాలక్రమాన్ని ఆధారంగా చేసుకొని కోడ్ కూడా ప్రిపేర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. రచనల కాలక్రమం కూడా అదే విధంగానే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మరి ఆధునిక కాల్లో భారతేంద్రయుగ్, ద్వివేదియుగ్, ఛాయావాది, ప్రగతివాది, ప్రయోగవాది పూర్తిగా చూడండి. యూనిట్ నెంబర్ 2ను కూడా మనం ఈ ఫస్ట్ భాగ్ 1 అనేటటువంటి పుస్తకంలోనే అందించడం జరిగింది. దాదాపుగా 40వ పేజీ దగ్గర నుండి 373వ పేజీ వరకు
అంటే ఈ ఒక పుస్తకంలో లిటరేచర్ మనకి 330 పేజీలు అందించడం జరిగిందండి. సో మరి ఇన్ని ర్యాంకులు వచ్చాయని చెప్పుకుంటున్నటువంటి వారైనా సరే, సో అదైనా మరి ఎక్కడ చూసినా సరే మ్యాటర్ అనేటటువంటిది మిస్ అవ్వకోకుండా మీకు పూర్తిగా మీకు అందించడం జరుగుతుంది. సో మన లక్ష్యం ఏంటంటే రాబోయే టెట్ డిఎస్సిని, రాబోయే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని, రాబోయే జేఎల్ని, రాబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ని మీ చేత టార్గెట్ చేయిస్తాం. ఎవరికి కావలసిన రీతిలో వాళ్ళ చేత ప్రిపరేషన్ చేయిస్తాం. సో మరి కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ టెట్ డిఎస్సికి ఇంత డెప్త్ అవసరమా అనేది. మేము వారి చేత జాయిన్ అయినటువంటి వారి చేత సెలెక్టెడ్గా ప్రిపరేషన్ చేయిస్తాం. అందించడం అన్నీ అందిస్తాం, కానీ ప్రిపరేషన్ మాత్రం ఇంపార్టెంట్ రచయితల్ని మాత్రమే ప్రిపరేషన్ చేయిస్తాం. అదేవిధంగా ఇంపార్టెంట్ రచనల్ని మాత్రమే ప్రిపరేషన్ చేయిస్తాం. సో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటున్నటువంటివండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పదం వాడడం నాకు ఎంతో కష్టంగా అనిపిస్తోంది. నిజానికి పూర్తి నాలెడ్జ్ కలిగి ఉంటేనే ఎవరైనా సరే మరి ఎగ్జామ్లో స్కోర్ సాధించగలుగుతారు. అలా కాకోకుండా కేవలం ఒక లిమిటెడ్గా తక్కువగా ప్రిపేర్ అయితే మాత్రం అంతంత మాత్రమే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ చూడండి, గద్య విధాయే. సో ఇందులో ఉపన్యాస్, నాటక్, కహాని, నిబంధ్ వీటన్నింటికి సంబంధించి చాలా లాజికల్ ఆర్డర్లో పూర్తిగా డివైడ్ చేసేసి ఏ రచయిత ఎక్కడికి వస్తాడు పూర్తిగా మీకు ఐడియా వచ్చేలాగా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ 2 యూనిట్ల పైన ప్రధానంగా ఫోకస్ చేసినట్లయితే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు ఏపీ టెట్లో. సో ఇక్కడ నుండి ఒక 10 బిట్లు వచ్చే అవకాశం ఉంది 20 మార్కులకండి. సో ఇక్కడ ఒక 10 మార్కులు, ఇక్కడ ఒక 20 మార్కులు, 30 మార్కుల వరకు ఇక్కడ స్కోర్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ కావ్యశాస్త్ర, దీన్ని సాహిత్య శాస్త్ర అనే పేరుతో మనకి సెట్లో ఇవ్వడం జరిగింది. సాహిత్య శాస్త్రకి కావ్యశాస్త్రకి తేడా ఏంటంటే ఏమీ పెద్ద లేదండి. పాశ్చాత్య కావ్యశాస్త్రాన్ని కలిపినట్లయితే అదే సాహిత్య శాస్త్రం అయిపోతుంది. ఇక్కడ ప్రధానంగా కావ్య లక్షణ్, కావ్య హేతు, కావ్య ప్రయోజన్, కావ్య గుణ్, కావ్య దోష్ అన్నీ ఆల్రెడీ మన యాప్లో పెట్టేసి ఉన్నాము. మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా పెట్టేసి ఉన్నాం. ఇవన్నీ ఎలాబరేట్గా ఏ ఒక్కటి మిస్ అవ్వకోకుండా పెట్టేశాం. శబ్దశక్తియ, సో మరి అభిధా లక్షణ వ్యంజన గురించి ఉంది. రస సిద్ధాంత, ధ్వని సిద్ధాంత, వక్రోక్తి, ఔచిత్య సిద్ధాంతాల గురించి కూడా ఉంటుందండి. అయితే ఈ సిద్ధాంతాల గురించి మనకి టెట్ డిఎస్సిలో లేదు. సో ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి దీనిపైన స్పెషల్ ఫోకస్. ఇంకా నేను చెప్తున్నాను, టెట్ నోటిఫికేషన్ రావడానికి ఇంకొక 2 మంత్స్ టైం పడుతుంది. 2 మంత్స్ తర్వాతనే అండి. అప్పటి వరకు ఖాళీగా ఉంటే సమయాన్ని వృధా అవుతారు. ఆ సమయాన్ని ఏపీ సెట్కి కేటాయించినట్లయితే సో ఈజీగా ఈ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఫర్దర్ అవకాశాలు మీకు పెరుగుతాయి. ఈ సర్టిఫికేట్ వస్తే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మరింత మోటివేట్ అవుతాం, మరింత చదవడానికి మన దగ్గర ఉత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది. సో ఎవరు సాధించలేనిది మనం సాధించాము అన్నటువంటి సో ఉత్సుకతతో మరింత చదువుతాం. దానికోసమైనా సరే మనం ఈ యొక్క ఏపీ సెట్ని రాయవలసిందే. ఇక రస్, ఛంద్, అలంకార్కి సంబంధించి చాలా డెప్తీగా అన్ని అలంకారాలను, అన్ని ఛందస్సుల్ని మీకు చెప్పడం జరిగింది. సో రస్ గురించి కూడా చాలా ఎలాబరేట్ మ్యాటర్. ఈ రస్లో కూడా సాధారణీకరణ సిద్ధాంతం, నిష్పత్తి, రస నిష్పత్తి గురించి, సాధారణీకరణ, అదేవిధంగా రస సిద్ధాంతికే వ్యాఖ్యాత ఆచార్యుల గురించి ఎలాబరేట్గా చెప్పడం జరిగింది. అవి కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ పాశ్చాత్య కావ్యశాస్త్రం కూడా మీకు అందించడం జరిగిందండి. సో ఇందులో పాశ్చాత్య కావ్యశాస్త్రాలు అయినటువంటి ఇలియట్, అరస్తు, ప్లేటో, లోంజైన్స్, కాల్రిచ్, వుడ్స్వర్త్ యొక్క సిద్ధాంతాల గురించి ఒక్కొక్క సిద్ధాంతం గురించి 10 మినిట్స్ ఉంటుందండి. సో అవి కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఒక 10 నిమిషాలు చూసినట్లయితే ఒక్కొక్క బిట్టు మనం గెయిన్ చేయవచ్చు. తర్వాత యూనిట్ నెంబర్ 4 వైచారిక్ పృష్ఠభూమి అండి. అంటే అర్థం ఆలోచన నేపథ్యాలు. మరి మన భారతదేశానికి చెందినటువంటి గొప్ప తత్వవేత్తలైన గాంధీజీ, అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండేవి, వారి ఆలోచనల ప్రభావం సాహిత్యం మీద ఏ విధంగా ఉండేది, ఆ సాహిత్య రచనలు ఏమిటి అనేటటువంటిది ఇక్కడ నేర్చుకుంటాం. అంతేకాకుండా నవజాగరణ, దీన్నే పునరుజ్జీవనం అని అంటాం తెలుగులో, పునరుజ్జీవన ఉద్యమాలు. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి సామాజిక సంస్థలైన ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం వీటికి సంబంధించిన నేపథ్యాలు వస్తాయండి. అంతేకాకుండా ఇక్కడ ఇది పూర్తిగా కొత్త టాపిక్ అండి. ఇది టెట్ డిఎస్సికి ఉండదు. సో ఏదైనా సరే 1వ యూనిట్, యూనిట్ నెంబర్ 2, యూనిట్ నెంబర్ 3 మాత్రమే టెట్ డిఎస్సిలో ఉంటాయి.
ఆ యూనిట్ నెంబర్ 3లో కూడా పాశ్చాత్య కావ్యశాస్త్రం ఉండదు, ఓన్లీ భారతీయ కావ్యశాస్త్రం మాత్రమే టెట్ డిఎస్సికి ఉంటుంది. ఏపీ సెట్కి అయితే మొత్తం ఉంటుంది. ఇంకా ఇక్కడ నుండి మిగతాదంతా కూడా ఓన్లీ సెట్ యూజీసీ నెట్కే ఉంటుంది, కానీ టెట్ సిలబస్ కాదు. సో 3 యూనిట్ల నుండి దగ్గర దగ్గర ఓన్లీ 40 మార్కులు మాత్రమే మనం గెయిన్ చేయగలుగుతాం. మిగతా మార్కులు గెయిన్ చేయాలంటే సో ఈ 7 యూనిట్లను మినిమం ప్రిపేర్ అవ్వాలి, మినిమం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అందుకే ఈ 7 యూనిట్ల పైన పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పే వీడియోస్ చూడండి, అంతే చాలు. మేము అందించే మెటీరియల్ చూడండి, చాలు. సో అందులో మినిమం ఎంత అవసరమో అంతే అందించడం జరిగింది. కానీ ఈ 3 యూనిట్లకి సంబంధించి మాత్రం ఎలాబరేట్ యూనిట్. కారణం ఏంటంటే టెట్ డిఎస్సీలకి ఉపయోగపడాలి, సెట్కి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో డెప్తీ మ్యాటర్ అందించాం. ఇంకా ఇక్కడి నుండి సో ఈ పాశ్చాత్య కావ్యశాస్త్రం, వైచారిక పృష్ఠభూమి, కవిత, ఉపన్యాస్ వీటన్నింటికి సంబంధించి మినిమం మ్యాటర్ అందించడం జరిగిందండి. సో ఎందుకంటే మనకు ఓన్లీ మార్క్స్ గెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో, ఓన్లీ సెట్ క్వాలిఫై అవ్వాలి అన్న ఉద్దేశంతో. సో ఇంకా కూడా ఇక్కడ చూడండి, దర్శన్ గాంధీజీ, అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియాకి సంబంధించింది. అదేవిధంగా విభిన్న వాదాలు వస్తాయండి ఇక్కడ. అస్తిత్వవాద్, ఉత్తర ఆధునికతావాద్, మనోవిశ్లేషణవాద్ ఇలాంటి వాదాలు వస్తాయి. ఒక్కొక్క వాదం గురించి ఒక్కొక్క 15 మినిట్స్ ఉంటుంది అంతే. నెక్స్ట్ 5వ యూనిట్ హిందీ కవిత. దాదాపుగా ఇక్కడ ఒక 25 కవితల గురించి లోతుగా అధ్యయనం చేయాలి. లోతుగా అంటే ఆ కవితల యొక్క తత్వం ఏంటి, ఏ ఉద్దేశంతో రాశారు, ఎవరు రాశారు, అందులో ఏ భావం ఉంది. ఒక్కొక్క కవితకి సంబంధించి 5 మినిట్స్ ఉంటుందండి, అంతే. 5 to 10 మినిట్స్ ఉంటుంది. సో ఈ రకంగా పృథ్వీరాజ్ రాసో దగ్గర నుండి అమీర్ ఖుస్రో పహేలియా, విద్యాపతి పదావళి, గణానంద్ కి బాణి, జాయ్సీ గ్రంథావళి, సూర్దాస్ భ్రమరగీత్, తులసీదాస్ ఉత్తరాఖండ్, అన్ని మొత్తం రామచరితమానస్ అంతా కాదు, ఉత్తరాఖండ్ మాత్రమే, మీరా పదావళి. మరి ఆధునిక కావ్యాల్లో అయితే హరి ఔద్ రాసినటువంటి ప్రియప్రవాస్, మైథిలీ శరణ్ గుప్త రాసిన సాకేత్, భారత్ భారతి, జయశంకర్ ప్రసాద్ రచించినటువంటి ఆన్సు మరియు కామాయనిలోని 3 సర్గాలు, శ్రద్ధ, ఇడ, లజ్జ అనే 3 సర్గాలు మాత్రమే చదువుకోవాలి. సో ఆ 3 సర్గాల్లో ఉన్నటువంటి కవితలు, వాటికి సంబంధించినటువంటి భావాలు. నెక్స్ట్ నిరాలా రాసినటువంటి సరోస్మృతి, అదేవిధంగా జుహీ కీ కలి, రామ్ కీ శక్తి పూజ, ఇవి ప్రధానమైనటువంటి రచనలు. వీటి గురించి మైథిలీ శరణ్ గుప్తి చెప్పాను కదండి, సాకేత్, భారత్ భారతి. మరి సుమిత్రానందన్ పంత్ రాసినటువంటి ఇంకా మనకి ప్రథమ రశ్మి, పరివర్తన్, ప్రథమ రశ్మి, పరివర్తన్ అనే కవ్యాల గురించి నేర్చుకోవాలి. ఇక వర్మ, మహాదేవి వర్మ రాసినటువంటి మై నీర్ భరి బాదల్కి గగరి. సో మరి నేను కన్నీటితో నిండినటువంటి మేఘాన్ని, మై నీర్ భరి బదలి అనేటటువంటి కావ్యం గురించి. దినకర్ రాసినటువంటి మరి ప్రధానమైనటువంటి ఊర్వశి మరియు రశ్మిరథి అనేటటువంటి కావ్యాల గురించి. నాగార్జున రాసినటువంటి కావ్యాలు, అగ్ని రాసినటువంటి నదీకే ద్వీప్, భవానీ ప్రసాద్ మిశ్రీ యొక్క కావ్యము, ముక్తిబోధి యొక్క అంధేర్యమి, ధూమిల్ రాసినటువంటి రచనలు. వీటన్నిటికి సంబంధించి కొంత మ్యాటర్ అన్న మనం తెలుసుకోవాలి. సో మినిమం అది ఏ ఉద్దేశంతో రాశాడు, ఎగ్జాక్ట్గా పడే మ్యాటర్నే చెప్తానండి, ఇంకేం అవసరం ఉండదు. ఓన్లీ నా క్లాసెస్ వినండి, మీరు ఎగ్జామ్ అటెండ్ చేయండి. ప్రతిరోజు ఎగ్జామ్, ఎవ్రీ టాపిక్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుందండి. సో మీరు జాగ్రత్తగా వింటున్నారు, ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మెటీరియల్తో పాటు ఎగ్జామ్స్ కూడా. మరి హిందీ కవిత అనేటటువంటి దానికే పర్టికులర్గా మీకు ఒక స్పెషల్ బుక్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఓన్లీ హిందీ కవితకి సంబంధించినటువంటిది. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా మీకు ఫస్ట్లోనే ఇచ్చేసి ఉంటాము, దాని అనాలిసిస్ అంతా నెక్స్ట్ ఇచ్చుకుంటూ వచ్చాం. 306 పేజీలతో ఉంటుందండి. ఇది కేవలం సెట్ వరకు మాత్రమే వాడండి, తర్వాత పక్కన పడేసేయండి. టెట్ డిఎస్సీలకి ఇది ఉపయోగపడదు, ఎలాబరేట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ తర్వాత ఇక హిందీ ఉపన్యాస్. ఇక్కడ కూడా అన్ని ఉపన్యాసాల గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవరాణి జఠాని గౌరీదత్ గారు రాశారు, దాని గురించి మినిమం మ్యాటర్. పరీక్షా గురు లాలా శ్రీనివాస్ దాస్, గోదాన్ ప్రేమ్చంద్, శేఖర్ ఏక్ జీవని అగ్నేయ్, బాణభట్కి ఆత్మగత హజారి ప్రసాద్ ద్వివేది, మైలా అంచల్ ఫరీశ్వరనాథ్ రేణు,
జూటా సచ్ యశ్పాల్, మానస్ కా హన్స్ అని అమృతలాల్ నాగర్ గారు రాశారు దాని గురించి. సో ఇక్కడ మానస్ కా హన్స్లో తులసీదాస్ గురించి ఉంటుందండి. నెక్స్ట్ తమస్ భీష్మ సాహ్ని గారు రచించారు. రాగ్ దర్బారీ శ్రీలాల్ శుక్ల రచించినటువంటిది. జిందగీ నామా కృష్ణా సోబ్టి. ఆప్కా బంటి మన్ను బండారి రచించినటువంటిది. ధరతి ధన్ ఆపన అనేటటువంటిది. సో వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క 10 మినిట్స్ చెప్పుకుంటామండి. సో ఇక్కడ కూడా మనకు ఒక దగ్గరగా 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. సో ఎవ్రీ యూనిట్ క్యారీస్ 10 మార్క్స్ అండి. ప్రతి యూనిట్ నుండి మనకి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో 10 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. 10 అంటే 100, 10 × 10 100. సో ఒక్కొక్క బిట్కి 2 మార్కులు కాబట్టి 200 మార్కులు గెయిన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏరియాల పైన ఫోకస్ చేసి మ్యాక్సిమం స్కోర్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో యూనిట్ నెంబర్ 6 వరకు చెప్పాను. ఇంకా మిగతా యూనిట్ల గురించి ఇక్కడనే చూద్దాం. ఎస్, మరి ఇక ఇకాయి నెంబర్ 7 దగ్గర నుండి చూద్దామండి. యూనిట్ నెంబర్ 7లో మనకి హిందీ కహానీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కథలకు సంబంధించిన వివరాలు ఉంటాయండి. ప్రధానంగా ఈ రచనల్లో ఆ కథ ఏ ఉద్దేశంతో రాశారు, కథ నేపథ్యం ఏమిటి, పాత్రలేంటి, సన్నివేశాలు, సంఘటనలు, వీటన్నింటినీ బ్రీఫ్గా చెప్పి బిట్టు వచ్చే అవకాశం ఉన్నటువంటి పాయింట్ని ఖచ్చితంగా మీకు బోర్డు పైన రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మరి ఈ యూనిట్లన్నీ కూడా ఒకే పుస్తకంలో ఇక్కడ మీకు క్లీన్గా ఇవ్వడం జరిగిందండి. సో భాగ్ 4గా యూనిట్ నెంబర్ 6, 7, 8, 9, 10 యూనిట్లను ఇక్కడ అందించడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం సిలబస్ని అంతా కూడా 4 పుస్తకాలుగా రూపొందించి మీకు ఫ్రీగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి పంపించడం జరుగుతుందండి. సో మొత్తం 4 పుస్తకాలను 4 కలర్లలో సపరేట్గా స్పైరల్ బైండింగ్ చేయించి పంపిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా చాలా వందల మందికి పంపించడం జరిగింది. జాయిన్ అయినటువంటి వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి మన దగ్గర టైం ఉండడం లేదండి. సో జాగ్రత్తగా మీరు కూడా ఈ ఏపీ సెట్ని ఛాలెంజింగ్గా తీసుకొని సో ఈ 2 నెలల సమయాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఏ కథల గురించి చదవాలి. సో మరి దులాయి వాలి, అదేవిధంగా చంద్రదేవ్సే మేరీ బాతే, ఈ 2 బంగ మహిళ అనేటటువంటి మొదటి రచయిత్రి రాసినటువంటి కథలండి. ఈ రెండింటి గురించి. మరి ఏక్ టోకరీ భర్ మిట్టి మాధవరావు సప్రే గారు రచించారు. దీని గురించి. రాహి అని సుభద్రా కుమారి చౌహాన్ గారు రచించారు. ఈద్గా అందరికీ తెలిసిందే, ప్రేమ్చంద్, మనకి 10th క్లాస్లో కూడా ఉంది. కానోమ్మే కంగన రాధికా రమణ సింహ. ఉస్నే కహాతా చంద్రధర శర్మ గులేరి. సో ఇవి అంతేకాకుండా కొన్ని కహానీ సంకలనాలండి. ఆకాశద్వీప్ జయశంకర్ ప్రసాద్. లాల్పాన్ కీ బేగం ఫణీశ్వర్నాథ్ రేణు. గైంగ్రీన్ అగ్నేయ్ గారు రచించారు. కోసీకే ఘట్వార్ శేఖర్ జోషి. చీఫ్ కీ దావత్ భీష్మ సాహ్ని. రాజా నిరబంసియా, సో మరి ఇది రచించింది మనకి నిర్మల్ వర్మ. ఓకే, రాజా నిరబంసియా. అదేవిధంగా సిక్కా బదల్ గయా కృష్ణా సోబ్టి. సో వీటన్నింటి గురించి కూడా మనం ఎలాబరేట్గా వివరంగా ఒక్కొక్క దాని గురించి 10 to 15 మినిట్స్ తెలుసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇకాయి నెంబర్ 8 హిందీ నాటకాల్లో అంధేరీ నగరి, భారత్ దుర్దశ, ఈ 2 భారతేందు యొక్క నాటకాలండి. వీటి గురించి. చంద్రగుప్త, స్కందగుప్త, ధ్రువస్వామిని జయశంకర్ ప్రసాద్ యొక్క నాటకాలు. అంధాయుగ్ ధర్మవీర భారతి అండి. సింధూర్ కీ హోలీ లక్ష్మీనారాయణ మిశ్రికి సంబంధించినటువంటిదండి. ఆదే అధూరే ఆషాఢ్ కా ఏక్ దిన్ మోహన్ రాకేష్ యొక్క నాటకాలు. ఆవారా బాజార్, బకరీ, అంజో దీది ఉపేంద్రనాథ్ అశక్ యొక్క నాటకము. వీటన్నింటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో అదేవిధంగా హిందీ నిబంధనలో ఈ నిబంధాల గురించి. సో ఇవి వినడం కూడా మనం ఫస్ట్ టైం వింటూ ఉంటాం, కొన్ని అయితే వాటి గురించి కూడా మనం జాగ్రత్తగా డెప్త్గా నేర్చుకోవాలి. ఢిల్లీ దర్బార్ దర్పణ్, భారత్ వర్షోన్నతి కైసే హో సక్తి, ఈ 2 భారతేందు హరిశ్చంద్ర రాసినటువంటి నిబంధ్. శివమూర్తి అనేది ప్రతాప్ నారాయణ మిశ్ర. శివశంభు కే చిట్టే బాలకృష్ణ భట్. కవిత క్యా హై రామచంద్ర శుక్లండి. నాఖూన్ అనేటటువంటిది కూడా ఉంది. అదేవిధంగా మేరా రామ్ కా ముకుట్ భీగ్ రహా విద్యానివాస్ మిశ్ర రాసినటువంటిదండి.
సో ఇది నాకోన్ అనేటటువంటిది హజారీ ప్రసాద్ ద్వివేది రచించినటువంటిది. సో ఇవన్నీ కూడా హిందీ నిబంధ్. అదే కాకుండా ఇవి కూడా మజ్దూరి ఔర్ ప్రేమ్, ఉత్తర ఫాల్గుని, ఉడ్జాగ్ ముసాఫిర్, సంస్కృతి ఔర్ సౌందర్య. సో ఇక చివరగా 10వ యూనిట్లో మిగతా అన్య విధాయ గురించి, ఆత్మకథ, జీవని, ఇతర విధా గురించి, యాత్రా వృత్తాంత, రిపోర్టాజ్, దైనికి, వీటికి సంబంధించిన ఒక 12 పాఠాలు ఉన్నాయి. అవి కూడా నేర్చుకోవాలి. ఇందులో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది ప్రేమ్చంద్ కే ఘర్ మే, ఆవారా మసీహా, బోలారామ్ కా జీవ్, జామున్ కా పేడ్, సంస్కృతి కే 4 అధ్యాయ్, ఏక్ లేఖక్ కి డైరీ. ఇవి నేర్చుకున్నట్లయితే మ్యాక్సిమం బిట్ మిస్ అవ్వకోకుండా చేసుకోగలుగుతారు. మరి ఈ విధంగా పేపర్ 2ని మనం క్లియర్గా ఒక ఐడియాతో మొదటి 3 యూనిట్ల పైన ఎక్కువ డెప్తీగా మనం ప్రిపేర్ అయితే సో అటు టెట్ డిఎస్సీలను టార్గెట్ చేయొచ్చు, అటు ఏపీ సెట్ని ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మేము ఆల్రెడీ మీ టెట్ డిఎస్సి కోర్సులో, ఆల్ సబ్జెక్ట్ కోర్సులో జాయిన్ అయ్యి ఉన్నాం, ఇందులో కూడా జాయిన్ అవ్వాలా? ఎస్, తప్పకుండా అండి. ఎందుకంటే కేవలం 40 మార్కులకి మాత్రమే ఆ టెట్ డిఎస్సిలో లిటరేచర్ ఉంటుంది. సో అంటే అక్కడ ఉన్నటువంటి మొదటి 3 యూనిట్లు, ఏపీ సెట్లో ఉన్నటువంటి మొదటి 3 యూనిట్లు మాత్రమే మనకి టెట్ డిఎస్సీలకి ఉంటాయి. ఇక 7 యూనిట్లు ఉండవు. కాబట్టి ఆ 7 యూనిట్ల ప్రిపరేషన్ చేయాలంటే సో సొంతంగా అయితే మన ఈ వైచారిక్ పృష్ఠభూమి, అదేవిధంగా పాశ్చాత్య కావ్యశాస్త్ర, వీటికి సంబంధించినటువంటి ఎలాబరేట్ మ్యాటర్ దొరకవు. సో అదే మీరు మన దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు పూర్తిగా మెటీరియల్ని ఇంటి వరకు పంపించడం జరుగుతుంది. సో వీటిని చూసైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేదా మన క్లాస్లైనా విని ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఫ్రీగా ఎవ్రీ టాపిక్ పైన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా నేను చెప్తున్నాను, ఎక్కడైతే ఏపీ సెట్లో మీరు క్వాలిఫై అవ్వడానికి, సర్టిఫికెట్ సాధించడానికి తగినన్ని మార్కులు నేను చెప్పకపోయినా, మా మెటీరియల్లో లేకపోయినా మీరు కట్టిన ఫీజుని వాపస్ చేయడం జరుగుతుందండి. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇంకా ఏ యాప్లో కూడా, ఏ తెలుగు యాప్లలో, ఏ హిందీ యాప్లలో కూడా ఇలాంటి ఛాలెంజ్, ఇలాంటి ఆఫర్ ఎవరు ఇవ్వరు. సో మా మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఓన్లీ చూచాయిగా చెప్పడం జరగదు. పూర్తిగా డెప్త్గా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్లో ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకోకుండా క్లియర్గా అందించడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా అంతే ఛాలెంజింగ్గా నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 5వ తేదీ నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో సెప్టెంబర్ 1వ తేదీ మళ్ళీ 3వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 5వ తేదీ కూడా 4వ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నామండి. సో ఎందుకంటే జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండడంతో ఇన్ని బ్యాచ్లు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. 1వ తేదీ నుండి ఫ్రెష్ బ్యాచ్ ఉంటుంది, మళ్ళీ 5వ తేదీ నుండి కూడా ఫ్రెష్ బ్యాచ్ ఉంటుంది. సో 5వ తేదీ మిస్ అయినట్లయితే మళ్ళీ టైం మిస్ అయిపోతారు. ఖచ్చితంగా మనకి 60 రోజుల టైం ఉంది. కానీ మన సిలబస్ని మాత్రం మనం 40 to 45 డేస్లోనే కంప్లీట్ చేసేసి, మరి ఈ 45 డేస్ డైలీ ఎగ్జామ్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. 45 డేస్ తర్వాత యూనిట్ వైజ్ ఎగ్జామ్, ప్రతి యూనిట్ పైన గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో తద్వారా మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు, సెల్ఫ్ చెకప్కి కూడా ఉపయోగపడే అంశాలు అందులో పెట్టడం జరుగుతుంది. సో హిందీ అభ్యర్థులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా హిందీ లిటరేచర్ జ్ఞానం లేనిది, సో హిందీ టీచర్లుగా, హిందీ అభ్యర్థులుగా మనం మనుగడ సాగించలేం. కాబట్టి ఆ నాలెడ్జ్ కోసం, సో అదేవిధంగా తద్వారా టెట్ డిఎస్సిలో మంచి స్కోర్ సాధించడం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. జాయిన్ అవ్వండి. అందులో మనం ఫ్రీగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. అన్నీ కూడా తప్పకుండా రాసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.